బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫానుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక సోమవారం రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 2 రోజుల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా ఫోన్ లైన్ లో అందిస్తారు. అంజుమా. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులనైతే చూస్తున్నాము. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైనటువంటి ఎండ తీవ్రత ఉంటుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటము, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలనైతే ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయితే మొన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనము నిన్న బలహీనపడటము, దీంతో పాటుగా పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా కోస్తా ఆంధ్ర తీరం వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి నిన్న బలహీనపడింది. ఈ కారణాలతో తెలంగాణలోని పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. దీంతో పాటుగా మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మనం చూసుకుంటే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల ఈ జిల్లాలకు అధికమైనటువంటి ఎండలు ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా దాదాపు 41 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది. ఇక దీంతో పాటుగా ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా ఇటు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనం విపరీతమైనటువంటి ఎండలను చూస్తాము. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి ఏదైతే మనకి ప్రస్తుతం ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆయా జిల్లాలలో ఉరుము, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు, పలు చోట్ల వడగళ్ల వాన కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటుగా మనకి ఎక్కడెక్కడైతే వ్యవసాయ భూములు ఉన్నాయో పంట పొలాల దగ్గరికి వెళ్లేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడేటువంటి సూచనలు ఉన్నటువంటి సమయంలో వారందరూ కూడా కరెంట్ పోల్స్ దగ్గర నుంచి, అదేవిధంగా పెద్ద పెద్ద చెట్ల దగ్గర నుంచి వాళ్ళు దూరంగా వెళ్లాలని, సో వీటన్నింటి నుంచి కూడా ఏవైతే ఇప్పుడు మనకు పిడుగులు పడేటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండకుండా కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అయితే వాళ్ళకి అలర్ట్స్ అయితే జారీ చేస్తుంది. ఇక ఈ రోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇక మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, అదే విధంగా
ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ప్రధానంగా ఈ జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఇక అదే విధంగా మనకి రేపు చూసుకుంటే రేపు కూడా ప్రస్తుతం పరిస్థితి ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ జిల్లాలలో మనకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్. ఈ నేపథ్యంలోనే ఈ 6 జిల్లాలకు రేపు కూడా ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. థ్యాంక్ యూ అంజుమా.